కృష్ణ గీతామృతం భగవద్గీతాసారం. కిం నో రాజ్యేన గోవింద కిం భోగ్యైర్జీవితేన వా యశైర్మధ్యే కాంక్షితాం నో రాజ్యం భోగం సుఖాని చ. అర్థం: అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు: ఓ గోవింద, రాజ్యంతో మాకు ఏం ప్రయోజనం, భోగాలతో ఏమి లాభం, జీవించి ఉండడంలో కూడా ఏమీ సార్థకత ఉంది? ఎవరి కోసం మేము రాజ్యాన్ని, భోగాలను, సుఖాలను కోరుకుంటున్నాం? భావం: అర్జునుడు తన బంధువులే తన జీవితానికి, ఆనందానికి కారణమని భావిస్తున్నాడు. వారే యుద్ధంలో మరణిస్తే, రాజ్యం వచ్చినా, భోగాలు లభించినా జీవితం కూడా అర్ధరహితమేనని తన దుఃఖాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈ శ్లోకం మనకు నేర్పేది: సంపద, అధికారం, సుఖాలు మాత్రమే జీవితానికి పరమలక్ష్యం కావు. మనం ప్రేమించే వ్యక్తులతో పంచుకునేటప్పుడు వాటికి నిజమైన విలువ ఉంటుంది. అయితే తరువాత శ్రీకృష్ణుడు అర్జునుడికి వ్యక్తిగత మమకారం కంటే ధర్మం మరియు కర్తవ్యం గొప్పదని ఉపదేశిస్తాడు. ఇది భగవద్గీత మొదటి అధ్యాయంలో 32వ శ్లోకం. మరో శ్లోకంతో రేపు కలుద్దాం. హరే కృష్ణ.